తీసుకుపోను ఇంటికి రండిపోతే నా పేరు సన్నిగాడే కాదు ఇలా అబ్బా కూర కాలిపోను ఇంత కారం ఉంటాయి పద్దాకం కారం బుక్కినట్టే ఉంది అన్న పక్కకెట్ట బావా వీడేంది గిది పక్కకి ఎట్టమంటాడు అయితే ఎంతైనా బ్రహ్మడిది కాడే కదా ఏంది బావా పక్కకు పెట్టంటే మళ్ళా తింటాను పెట్టినా కదా ఇది కాదా నేను అనేది ఒక్క ముక్క కాదు మొత్తం పళ్ళనే పక్కకు పెట్టమంటానా పెడతారా కడుపు గాలి ఒకటి ఎడితే ఏడనో గాలి ఇంకోటి ఏడ్చిందట అరే ఆకలి అయితే అంటే తినే గిన్నె పక్క ఎట్టమంటే ఏమరా నాకు కట్టం వచ్చింది బావా అక్క ముసలోళ్ళు తాగే చుట్టంతలేవు నీకేం కట్టం వచ్చిందిరా బామ్మడిది నన్ను శ్రీకాంత్ గారు బెదిరించిండే బావా బెదిరిస్తే భయపడు నాకెందుకు చెప్తానవరా ఏంటి బావ నువ్వు గట్లా అంటాను నువ్వు అనుకో పెద్ద కొండ ఉన్నదిరా నీ సంగతి చెప్తా అని చేతులు కొట్టొచ్చిన ఆయన దగ్గర కొండనా లోటెడు పెండలేదు గాని కొండ ఎక్కడిదిరా బామ్మడిది నీ వెనక నువ్వే బావా కొండ నీ అక్క నేనా సొప్పు బెండాసోటి చేతులు కంకి బెండాసోటి కాళ్ళు ఆయుమనంగా పెయ్యలేదు నన్ను ఎవరన్నా కొండ అంటే నమ్ముతారా నువ్వు కొడితే కుట్లు పడతాయి తిడితే తూట్లు పడతాయి ఈ సంగతి నీకే తెలియదు బావా నువ్వు పెద్ద అది అదే అదంటే అదంటే అదే గాని నేను నిన్ను నమ్ముకొని వచ్చిన రా బావా అన్న అట్టి నన్ను బెదిరిద్దా గింతానం అడిగినందుకన్నా అరే నువ్వు గింతగానం ఉబ్బించినాక ఉబ్బకపోతే సబ్బు మీద అడిగేసి జారి పడ్డట్టే ఉంటదిరా పారా సంగతి చెప్దాం అరే నీకోసం ఇలా దండు కట్టినా మంచిదే వాని మూతి వాళ్ళకి కొడతా నువ్వేం వల్ల కొట్టినా మంచిదే గాని వాడిని కొట్టింది కావాలి బాబా పోదాం పోదాం పా సంగతి చెప్దాం ఇవాళ శ్రీకాంత్ గారు వస్తాండి ఈ దంచు రోట్లేసి సత్తిపండి దంచినట్టు పారా సంగతి చెప్దాం పా అరే బామ్మడిది ఇప్పుడు చూడరా అని మూతి ఎట్లా వాళ్ళకి కొడతాను ఏంది బావ కొడతా అని చెప్పి దుమ్మెత్తి పూసినావు అరే బామ్మడిది నేను నీకేమని చెప్పిండ్రా నువ్వు అని మూతి వాళ్ళకి కొడతా అన్నావు అరే చలికాలం దుమ్ము పడితే మూతి వలుగుతుంది కదా గందుకే పోసిన దుమ్ము ఆడత్తాడని అంగితే రౌతు అందుకొని చంపుతావని సంబరపడ్డా దుమ్మెత్తిపోతా వాడిది పోసినట్టు అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందం అరే ఓ ఆడిని కొడితే ఆడ మీద కుక్కని కొట్టినట్టు అయినా నాకు తెలియగలుగుతా నిన్నేమన్నారా నేను పొట్టి ఉన్నా అని గట్టి మాటలు మాట్లాడిన బావ నాతో నాడు గందుకే మన తలకే లొట్టి వాళ్ళకి కొట్టినట్టు వాళ్ళకి కొడదామని వస్తే ఒట్టి కథ ఎత్తిగా నన్ను ఉన్న మాట అంటే ఊళ్ళదానికి కోపం లేని మాట అంటే పల్లెదానికి కోపం అన్నట్టుందిరా బామ్మది నీ కథ కళ్ళు లొట్టి అంటున్నావు నిన్ను పొట్టోడు అనుకుంటే పొడుగోడు అంటారు రారా ఏంది బావా నువ్వు కూడా గట్టినా అంటావు ఇదని చెప్తే గిట్లనే రోమాలు నిక్క పడతాయిరా అవురా సన్ని గట్లకెళ్ళేమో వస్తుందేమరా ఏంటి బావా గట్లున్నది అది అరే అమ్మతోడే అది ఇటే వస్తుందిరా నేను పోయే వాళ్ళని తీసుకొస్తా నువ్వు పోయే 4-5 కట్టలు లేపురా మంచిగా చూడు అది ఎవరనుకుంటాను మన సిట్టమ్మ కాదే మన సిట్టమ్మన అవురా మన సిట్టమ్మనే అగో సిట్టమ్మ నువ్వే నానే అడవి పంది ఉన్నట్టు అట్ట కట్టుంటే కట్టబట్టి కొడదామనుకుంటుంది చెర్రైతే చచ్చిపోతుంటే మా చేతుల నేను అడవి పంది లెక్క కాదురా నువ్వే దున్నపోతు లెక్కున్నావు ఆడేమో దుడ్డ పిల్ల లెక్కున్నారా ఎవరెట్టున్నారో అందరికెరికేనే లోకం ఏం గుడ్డిది కాలేదు కానీ నువ్వేందే ఈ మొగోళ్ళ బట్టలు వేసుకున్నావు నీకు బట్టలు లేవా
ఉన్నాయిరా, చలికాలం వస్తే చేతులు వలుగుతాయి కదా, అందుకే నిండు చేతులు అంగేసుకున్నా పలగద్దని. పలగద్దనుకుంటే సిమెంట్ తో అతికి పెట్టుకో దానికి దండ మీద లుంగి బట్ట ఎండేసినట్టు నీ పేరు మొగల బట్టలు వేసుకుంటావా అని జోకులు చేస్తారు గాని గోధుమ పిండి విసికినట్టు విసుకుతే నూనె లేకుండా పూరీలు అవుతారు. ఏమనుకుంటారో గాని నా కోపం తెప్పకుర్రి. పూరీలు చేస్తే పప్పులు అద్దుకొని మారింటాం గాని ఇక నువ్వు సప్లైక పో. అంగిపాయలం రేపు అంగట్లో 4 అంగిలన్నా కొనడన్నా కొనుకొస్తాం. మీకు కూడా కొబ్బరికాయలు వలిగినట్టు వలితే మంచిగుండ్రా చేతులు. నా బాధ అప్పుడన్నా మీకు తెలిసేది. బావా అసలు చలికాలం మొత్తం చేతులు మూతులు వలుగుతాయి ఎందుకే బావా? ఏం లేదురా, నీకు ఎట్లా చెప్పాలి? ఇగో మనం గోడ పెట్టి గోడకు నీళ్లు వేయకపోతే గోడ ఎట్లా వలుగుతుందో ఇది కూడా గట్లనే. చలికాలం వచ్చిందని మనకు చలి పెడుతుందని మనం తానం చేయం కదా, గందుకే మన పెయ్యి అంతా వలుగుతుంది గంతే. నేనేం మారలేదు కత్తి, నేను అదే లుచ్చాగండి. పిల్లే గుడ్డిదైతే ఎల్క ఎగురెగిరి చూపెట్టిందంట. ఓ గట్లనా? మరి పలగద్దంటే ఏం చేయాలి బా? ఏమున్నదిరా, గోడ వలగద్దంటే నీళ్లు పట్టాలి, మనిషి వలగద్దంటే క్రీమ్ పెట్టాలి. అది కాదే మళ్ళీ అట్లా చెప్పు అడిగింది. అయితే మావది మొక్కల డబ్బుల క్రీమ్ ఉన్నది, పెట్టలానే బా పలగకుండా. పోడా గసంటి క్రీములు కాదు, ఆసిలేను బాడీ లోషన్ లాంటివి ఉంటాయి, గసంటివి పెట్టుకోవాలి. మన ఇళ్ళల్లో వేసిన తప్ప లోషన్లు ఉన్నాయి కదనే, ఎట్లా మన గతి? ఎండుడేనా పొలం ఎండినట్టుగా? దానికి ఎండు ఎందుకురా బామ్మది, లోషన్ లేకపోతే ఇంతంతా కొబ్బరి నూనె పెట్టుకో, మంచిగానే ఉంటది. అది కూడా ఏంది కొబ్బరి నూనె పెడితే మంచిదేనా? అదైతే బొచ్చాడు ఉన్నది మా ఇంటి కాడ, పోయి పెడితే బురద. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అస్సలు వాళ్ళు గద్దిగా చేతులు. దాబా పోదాం. ఎక్కడికి రా పోయేది? నిన్ను తీసుకొచ్చిన పని చక్కగా వేయలేదు గాని ఓ ఆయమన్న ముచ్చట చెప్పినావు. దాబా ఇంటికి పోదాం. అరే నగ్గ మల్లేశ్వర దుకాణం కడకొద్దిగా పనుంది, నువ్వు నేను తర్వాత వస్తా. అఖిలా, ఓ అఖిలా, ఉన్నవానే? Alright, he's Jory. He's gonna set a brand new story. ఇక వలుగుర్రే ఎట్లా వలుగుతారో చూస్తా. దుమ్ము కాదు కదా, వాళ్ళ అమ్మ వచ్చిన చేతులు వలిగాయి. ఇక ఏం చెప్తానవరా? ఏం లేదు బావా, నూనె పెడితే చేతులు వలిగాయి అన్నావు కదా, అందుకే పెట్టుకుంటానా. మంచి పని చెప్తావు గానీ అదే చిట్టమ్మును అశోక్ గారిని ఒళ్ళు పెట్టుకుంటారు. దారా ఇప్పుడు పోదాం. గాలిలో పెట్టుకుంటే మనం ఏం చేస్తాం బావా? నువ్వు ఇంత నూనె పెట్టుకుందు, చేతులు వలిగాయి. అరే ఆడు మన సోపతి గారు అని కాపుదత్తే మనం ఆదుకోవద్దా? సోపతి అంటే గిట్నే ఉంటదారా? రేపు నీకేమన్నా ఆపదత్తే ఎవడ చదువుకుంటారా? అబ్బో నాకు రేపేం ఆపద రాదు కానీ పోదాంతి ఎవర్రాకు. అడిగేనాక మూతి వాళ్ళ కొడతా అని చెప్పి మొన్నెత్తి చెప్తాను అప్పట్లెక్క. ఏ మళ్ళీ గట్ల ఎందుకు చేస్తారా? ఊకొకటే పాడబడతానా? ఇగో వాళ్ళు అక్కడ ఏం చేస్తారో చెప్పను రా, పోదాం. అరే అశోక్ గా, ఏంద్రా బగ్గ మాట్లాడుతున్నావు? గుద్దుతే నీ గుండె కలిగిపోవాలి చెప్తానా. ఏ చిట్టమ్మా, ఏమన్నా గుండె అనుకున్నావానే పలిగిపోవడానికి? గుండెనే ఎట్లా వలుగుతుంది? మా చిట్టమ్మ కొడితే పెద్ద బండ అయినా వలుగుతుంది, నీ గుండో లెక్కనారా? కరెంట్ బుగ్గను వల్ల కొట్టినంత అలకా వల్ల కొడుతుంది. అదే ఊపిరి బుగ్గ అనుకుంటాను, కొట్టడానికి కరెంట్ బుగ్గ. అందులో కరెంట్ వేసి ఉంటుందో మా అశోక్ గారు వేసి ఉంటాడు. నేను కూడా డైలాగ్ చెప్తానే. చెప్పురా బామ్మది. చిట్టమ్మా, బుగ్గను ముట్టుకున్నా బతికిపోతావేమో గాని కరెంటును ముట్టుకుంటే కాలిపోతావు చెప్తానా. మామూలు టైం కాదే ప్రకాష్. దీనికి కోపం వస్తే ట్రాన్స్ఫారం బంద్ చేసి కొడుతుంది. ఏం చేస్తారా మీరు? ఏం చేస్తారు? ఇంకేం చేస్తామే సపడేకుంటాం. అయితే మన కానీ అశోక్ గా అసలు ఎన్ని రోజులు పెట్టుకున్నారా మీరు? ఏం లేదురా, నేను బాట పని పోతే చిట్టమ్మ అంగేసుకొని అనిపించింది, కానీ లచ్చలు అనుకొని పిలిచిన గంతే.
జరంతా మందం ఉండేసరికి లచ్చులు కూడా అనుకోవచ్చు తప్పే ఉంది అందులో. వాడికి అట్లనే అంటారు, మీరు అట్లనే అంటారు ఏంద్రా బాడుకోవాలారా? నేను మందంగా ఉంటే మీరు పలసగా ఉన్నదారా? నీ అక్క నీ సంగతి చెప్తా ఆగుర్రి. చుట్టమ్మా రాత్రి వస్తాయి సుక్కలు మాతో పెట్టుకుని తిరుగుతాయి బొక్కలు రెక్కంత లేవు నువ్వు నా బొక్కలు ఇరగొడతావారా? యారా ఇరగొట్టావురా? అరే సన్నిగా దంచురా దంచు వీడు దంచుతానే దొరుకుతా అదే దంచుతట్టుంది గుంజురా గుంజు. దాన్ని పెట్టుకుంటే బతికిచ్చింది బా ఈ నూనె పాయి ఉరుకుదాం. నేను చెప్పలేదా బామ్మది నూనె పెట్టుకునే మంచిదని. పోర్రా పోరి, ఇంకోసారి నా జోలుకొస్తే బొంద పెట్టి దినాలకి బోటి కూర తింటా. ఏమనుకుంటాలో? పెడతాంది. ఏ సుప్రజ ఇంకొంచెం గడ్డయ్యే. గడ్డి లేదా నీకు? కొంచెం దేవుడా ఏందే ఏమంటే ఏమో ఇసురుతాన్నావు? లేకపోతే ఏంటే ఎయ్యనే పడుతుంది ఏత్తా అంటే అంటున్నా పోయాన్ల వండు ఏందే ఇప్పుడే గిద్దంత అన్నం తిని నీళ్ళు తాగిన చలి పెడతాను దానికి నేనేం చేయాలి? ఏం చేస్తావే మంట కాగాలి కాగు చలికాలం చలి పెట్టకుండా ఉడకపోతుందా అనే నడియని రాత్రి దయాలను చూసి అనికినట్టు అనుకుతాను కాగు చక్కగా. అక్క ఈ చలిపాడు గారు చలికాలం ఉడకపోసి ఎండాకాలం చలి పెడితే అయిపోదు. అరే ఏంట్రా ఇది? చలికి అడుగుతానా కనుగుతలేదారా? చలి పెడుతుందిరా అంటే వచ్చి ఏం చేస్తాను అడుగుతారా? ఎందుకు వస్తున్నావు చెప్పు. ఇప్పుడు తిందామంటే ఏం కూర లేదు బావా. దుకాణం పోయి కొడుకుని పట్టుకోదాం రాలేవు. ఏందిరా దుకాణాలక? ఈ చలికి దుకాణాలకు పోతే మన గుడ్లు రాస్తాయి రా కనుగుడ్లు. నీకు చలి పెట్టకుండా ఖర్చుపులు తెచ్చిన బావా అవి పట్టుకొని దుకాణం పోదా. అసలు బొగ్గ ఆకలి అవుతుంది. సరే ఇక నువ్వు గింతగానే బదిలాడుతున్నావుగా మా అత్త గాని ఖర్చు లేవురా. ఇగో కట్టుకున్నాను. చలి పెడుతుందిరా బామ్మాడి అంటే ఇంట్లో నన్ను బయటకు తీసుకొచ్చింది. చూడు పానం ఎట్లా అనుకుతాందో. అయినా నువ్వు ఒక్కని పోతేంద్రా? వాడకు కుక్కలు బాగుంటాయి బావా. ఒక్కడినొస్తే గుడ్లు కొరుకుతాయని నేను రమ్మన్నా ఎంబడి. ఏంది గుడ్లా? కోడిగుడ్లను బావా కోడిగుడ్లను. నేను అత్తనప్పా ఏం కోరుకనే దా. అఖిల నా చలి ఇంకా చల్లారుతలేదే. గడ్డేడుందో ఎప్పుడే నేను పోయి గడ్డి తీసుకొస్తా మంచిగా చలిగా అవుదాం. అగో బాట అవుతా బర్రెగాడు ఉంది పో. అయితే నేను పోయి తీసుకున్నా. ఓ సుప్రజ అఖిల మన ఊళ్ళో కోళ్ళు దొంగలు వచ్చిల్లే రాళ్ళే పూరగాళ్ళు.
ఉన్నట్టున్నారు. అయితే ఏం చేద్దామా ఇప్పుడు? ఏం చేద్దాం ఏంటి? అయ్యో మన చుట్టాలా అని ఆ చుట్టూనే అన్నం పెట్టేటందుకు వాళ్ళు దొంగలు పోయి పట్టుకుని అన్నం పారి. అయ్యో సత్తిగా సన్నిగా మీరారా ముసుగు కట్టుకునే వారికి దొంగలనుకున్నారా? ఊకో అక్క, దొంగలంగా దొరలమే. చలి పెడుతుందని మొక్కల ఖర్చులు కట్టుకొని దుకాణంలోకి పోతున్నాం. అన్ని అబద్ధాలు చెప్తాడన్నా. మరి మాకేమేరకరా మీరాని గిట్ల చీకట్ల మూతికి బట్ట కట్టుకొని వస్తే దొంగలు అనుకుని కొట్టినాం. మంచోళ్ళనే మీరు, ఎర్రుంటే చచ్చిపోయేటోళ్ళ. అవురా బామ్మది అద్దనంగా తీసుకొచ్చింది. మంచిగుండారా ఈ పంట పడిగింది. పోర్రి కొట్టినాం. అయ్యో అట్టే కొట్టినాం కదనే, అడిగినా అయిపో ముందుగానే మీరెవరని. వాళ్ళు మనోళ్ళని నాకు ముందే తెలిసే, కావాలని కొట్టిపిచ్చినా. అయ్యో పాపం అట్లెందుకు చేసినవే? వాళ్ళు నన్నప్పుడు ఎక్కిరిచ్చిల్లే, అందుకే ఇప్పుడు పగ తీర్చుకున్నా. మాటరాని మౌనమిది. చలికాలం మొత్తం గిట్ల కూడా పగ తీసుకుంటారా? రమణ గోవింద హరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జోర్దార్ పోరాడాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఉంటది, దాన్ని కొట్టండి. బాయ్.